హాయ్! ఈ సంవత్సరం ఐపీఎల్ అయితే చాలా స్పెషల్ అండి. ఎందుకంటే బ్యాటర్స్ పండగ చేసుకున్నారు. ఎందుకంటే చాలా హై స్కోరింగ్ గేమ్‌లు చూసాం మనమైతే. ప్రతి మ్యాచ్ కూడా స్టార్టింగ్ మ్యాచ్‌లు 200 పైనే స్కోర్‌లు చేశారు. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది మ్యాచ్‌లు అయిపోయినాయి. అందరూ కూడా 7, 7 మ్యాచ్‌లు ఆడారు. ఒక్క కేకేఆర్ అలానే ఎస్ఆర్‌హెచ్ 6, 6 మ్యాచ్‌లు ఆడారు తప్ప మిగతాలందరూ కూడా 7 మ్యాచ్‌లు ఆడారంటే హాఫ్ ఆఫ్ ది మ్యాచ్ ఐపీఎల్ అయిపోయినట్టే. ఇప్పుడు మనకి డిసైడ్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఎవరైతే ఫైనల్‌కి వెళ్తారో లేకుంటే క్వాలిఫైలో ఏదైతే 4 టీమ్‌లు ఉంటాయో ఆ టీమ్‌లు ఏంటని మనం ఒకసారి చూద్దాం. అలానే కప్పు కొట్టే టీమ్ ఎక్కువ అవకాశాలు దేనికుంటాయో అది కూడా ఒకసారి మనం చూద్దాం. 2 టీమ్‌లే సెలెక్ట్ చేద్దాం. ఒకసారి ఈ ఐపీఎల్ స్పెషల్ ఏంటంటే ఎందుకంటే చాలా హై స్కోరింగ్ గేమ్ నడుస్తున్నాయి. ఎందుకంటే స్టార్టింగ్‌లో అన్ని మ్యాచ్‌లు కూడా 200 పైనే టార్గెట్ ఇస్తేనే గెలిచేటట్టుగా ఉన్నారు. 200 ఇచ్చినా కూడా గెలిచే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే హైదరాబాదు అలానే ముంబై మ్యాచ్ చూసాము. దాదాపు 277 పరుగులు చేశారు ఎస్ఆర్‌హెచ్. ఆ తర్వాత 240 పరుగుల దాకా ఎంఐ చేయడం చూసాం. ఆ తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్‌గా జరిగిన ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ అలానే ఆర్‌సీబీ మ్యాచ్ కూడా 287 పరుగులు మనం చేయడం. దాని తర్వాత వీళ్ళు కూడా ఆల్మోస్ట్ నియర్ దాకా రావడము. 260 పరుగుల దాకా రావడం. ఇలా అయితే హై స్కోర్ గేమ్‌లు చూసాం. అలానే ఎంఐ కూడా 234 పరుగులు చేయడం చూసాం. ఒక మ్యాచ్‌లో అయితే మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్‌లోనే. కాబట్టి ఇలా హై స్కోర్ గేమ్‌లు అయితే మనం చూసుకుంటూ వచ్చాం. ఇంకపోతే ఫస్ట్ టేబుల్ టాప్‌లో ఉంది రాజస్థాన్ రాయల్స్ అండి. ఈ మ్యాచ్‌ని తన భుజాలపైన మోసుకెళ్తున్నాడు సంజు శాంసన్. డామ్ షూర్‌గా చెప్తున్నాను. అతనైతే తన భుజాలపైన తీసుకెళ్తున్నానని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. చాలా బ్రిలియంట్‌గా అయితే అతని పెర్ఫార్మెన్స్ అయితే ఉంది నాకైతే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం అయితే మంచిగా ఆడుతున్నాడు. ఎక్సలెంట్ నాకులో అయితే ఆడడం చూస్తున్నాం మనమైతే. ఆ తర్వాత హెట్‌మేర్ కూడా మంచి ఫినిషర్‌గా అయితే ఉన్నాడు వాళ్ళ టీమ్‌లో అయితే. బట్లర్ లాస్ట్ మ్యాచ్‌లో ఫామ్‌లోకొచ్చాడు. ఒక 100 రన్స్ కూడా చేయడం చూసాం. జైస్వాల్ నుంచి కూడా యాక్చువల్‌గా ఓపెనర్ జైస్వాల్ కొంచెం అంతంత మాత్రంగా ఉంది అతని ఫామ్ అయితే. దీనిలో మెయిన్ మాట్లాడుకోవాల్సింది సంజు శాంసన్ ఏదైతే ఓపెనింగ్ మంచి పవర్ ప్లేలో గాని మంచిగా ఆడుతున్నాడో, ఆ తర్వాత ఫినిషర్‌గా అయితే ఆహ్, హెట్‌మేర్ అయితే మంచి మంచి నాకులైతే ఆడి టీమ్‌నైతే గెలిపిస్తా వస్తున్నాడు. మెయిన్ వీళ్ళిద్దరే కీలకం. ఇంకొక ప్లేయర్ ఉన్నాడు అసలైన ప్లేయరు. రాజస్థాన్ రాయల్స్ ఇన్ని మ్యాచ్‌లు వరుసగా గెలవడానికి కారణం ఒకే ఒక్క ప్లేయర్ ఉన్నాడు. రియాన్ పరాగ్ అండి. రియాన్ పరాగ్ ఏదైతే ఆడాడో అసలకి ఎక్సలెంట్ అసలకి మాటల్లో చెప్పలేనంత ఎక్సలెంట్ అనమాట. అంత బాగా అయితే అతను అయితే మ్యాచ్‌లు ఆడి అతను గెలిపించాడు. అసలకి మీరు చూస్తే మిడిల్ ఆర్డర్ కాకూడదు. లోయర్ ఆర్డర్ మాక్సిమం ఫోర్త్‌లోనో, ఫిఫ్త్‌లోనో డౌన్‌లో వస్తాడతను. ఆ టైంలో వచ్చి ఆరెంజ్ క్యాప్‌తో పోటీ పడుతున్నాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో రాజస్థాన్ రాయల్స్‌కైతే. అతను మెయిన్ కీ బ్యాటర్‌గా ఉన్నాడు. ముగ్గురు మెయిన్ అనుకోవచ్చు మనం. సంజు శాంసన్ ఫినిషింగ్ ఇస్తున్నాడు హెట్‌మేరు. అలానే మిడిల్ ఆర్డర్‌లో రియాన్ పరాగ్ అయితే మంచిగా అయితే ఆడుతున్నాడు. ధ్రువ్ జురేల్ అనుకున్నంత స్థాయిలో ఆడట్లేదు. ఇంకపోతే యశస్వి మన ఆహ్, ఎవరైతే బౌలర్ ఉన్నారో అశ్విన్ అలానే ఇంకొక బౌలర్ ఉన్నాడు కదా! యాక్చువల్‌గా ఆర్‌సీబీ‌లో వాళ్ళు వదులుకున్నారు పాపం. చాహల్ వరల్డ్ క్లాస్ బౌలర్. అతను వదులుకున్నాడు. కానీ ఇప్పుడు అతను కూడా క్యాప్ రేస్‌లో ఉన్నాడు ప్రస్తుతం. కానీ అంతకుమించి ఇంక ట్రెంట్ బోల్ట్ తన తరహాలో కొంచెం కొన్ని మ్యాచ్‌లు మంచిగా ఆడుతున్నాడు. కొంచెం మ్యాచ్‌లు పవర్ ప్లేలో బాగానే ఏస్తున్నాడు. డెప్త్ కూడా బాగానే ఏస్తున్నాడు. కొన్ని మ్యాచ్‌లో మిస్ అయ్యాడు. అయినప్పటికీ అతని పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. బౌలర్స్‌గా చూసుకుంటే చాహల్, బోల్ట్ అనుకోవచ్చు. వీళ్ళిద్దరైతే మంచిగా ఏస్తున్నారు. ఇంకా బ్యాటింగ్‌లో రియాన్ పరాగ్, సంజు శాంసన్, ఫినిషర్‌గా హెట్‌మైర్ వీళ్ళ వల్లనే అయితే వీళ్ళు మ్యాచ్‌లు అయితే ఈజీగా అయితే గెలుచుకుంటూ వస్తున్నారని నాకనిపిస్తుంది. కీ అయితే వీళ్ళే. రియాన్ పరాగ్ వల్లే నేను మెయిన్ కీ ప్లేయర్ వచ్చేసి రియాన్ పరాగే. ఇంకా ఫ్యూచర్ మ్యాచ్‌లు ఏదైతే 7 మ్యాచ్‌లు జరగబోతాయో వాటిలో రియాన్ పరాగ్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ కాబోతుంది ఆర్ఆర్ టీమ్‌కైతే. వాళ్ళు గెలవాలంటే ఖచ్చితంగా రియాన్ పరాగ్ అయితే ఫామ్‌లో ఉండాల్సిన అవసరం అయితే వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకపోతే నెక్స్ట్ టేబుల్ సెకండ్ పొజిషన్‌లో ఉంది కేకేఆర్ అండి. కేకేఆర్ ఎప్పుడు కూడా మాక్సిమం ప్లే ఆఫ్‌కి వస్తా ఉంటది. మాక్సిమం వస్తూనే ఉంటది. ఇంకా దీనిలో మెయిన్ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ సోసోగానే అనిపిస్తున్నాడు. అతను స్ట్రైక్ రేట్ గాని అతనికి ఏమి అనిపించలేదు. రింకు సింగ్‌కి ఎక్కువ అవకాశాలు రాలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన 9 అవకాశాలు అయితే రాలేదు ఈసారి అయితే. అప్డేటర్ అనిపించే ప్రయత్నం కూడా చేయలేదు వాళ్ళు. 4 డౌనో లేకుంటే 3 డౌనో పంపించే అవకాశం కూడా అతనికి కనిపించలేదు. బ్యాడ్ లక్ అనుకోవచ్చు. ఇంకా పోతే దీనిలో మెయిన్ వీళ్ళలో ఒకే ఒక ప్లేయర్ అండి. ఆల్ రౌండర్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే అతనైతే. ఆల్ రౌండర్ కోటాలోనే ఎయ్యాలి అతన్ని. కానీ ఆల్ రౌండర్ కోటాలో అతని పేరైతే ఉండదు. కానీ అతనే సునీల్ నరైన్ అండి. ఏదైతే గౌతమ్ గంభీర్ నమ్మాడో అతను కోచ్‌గా మళ్ళీ గౌతమ్ గంభీర్ ఇక్కడికొచ్చాడో ఎల్ఎస్‌జీ నుంచి నరైన్ అయితే మళ్ళీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయితే పంపించాడు. ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్. అతను కూడా ఆరెంజ్ క్యాప్ రేస్‌లో ఉన్నాడు. అది అర్థం చేసుకొని అతను ప్యూర్ బౌలర్. బ్యాటర్‌గా అతను గుర్తించరు. కానీ అతనైతే ప్యూర్ బ్యాటర్‌గా అయితే మనం ఇప్పుడు గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. మంచి మంచి 50లు చేశాడు. ఆల్రెడీ 100 కూడా రీసెంట్‌గా రావడం చూసాం. అతని కెరియర్‌లోనే ఒక మంచి 100 రావడం చూసాం. బౌలింగ్ పరంగా మంచిగా ఏస్తా ఉన్నాడు. ఏదైనా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఏదైనా ఉందంటే ఇతనికే ఇవ్వాలనుకుంటాను. బౌలింగ్ పరంగా లేకుంటే ఆహ్,
అలానే బ్యాటింగ్ పరంగా 2 ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ ఏదైనా ఉందంటే ఐపీఎల్‌కి ఇతనికే వస్తుందేమో నాకనిపిస్తుంది. అంత బాగా అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు. ఇంగా ఆ తర్వాత ఇంగా చెప్పుకోవాల్సింది రస్సెల్ మంచిగా ఏస్తున్నాడు. రస్సెల్ అయితే మంచి బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు. ఎక్సలెంట్‌గా ఆడుతున్నాడు. మంచి ఫినిషర్‌గా అయితే ఆడుతున్నాడు. కొన్ని మ్యాచ్‌లు ఫెయిల్ అయినప్పటికీ కొన్ని మనం చూసిన ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌ని ఎంత విజృంభించి ఆడాడో ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే అతని నుంచి వస్తుంది. ఇంకా మిచెల్ స్టార్క్ నుంచి వాళ్ళకి ఆందోళన ఉంది. ఎందుకంటే మిచెల్ స్టార్క్ ఏదైతే చూసాం కదా! 25,00,00,000 పెట్టారనుకుంటాను. 24,00,00,000 దాకా. అతన్ని కొన్నారు గానీ అంత ప్రదర్శన అయితే రాలేదు అతని నుంచి. అంత మంచి ప్రదర్శన అయితే రాలేదు అతని నుంచయితే. హర్షిత్ రాణా పర్లేదు. మంచిగా బౌలింగే చేస్తున్నాడు. అతని నుంచి మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఇస్తున్నాడు కేకేఆర్‌కైతే. ఇంకా దీనికన్నా ముందు మనం రసెల్ మెయిన్ కీ ప్లేయర్ అనుకోవచ్చండి. ఇంకంతే మించి ఏం లేదు. నరేను, రసెల్ ఇద్దరు వెస్టిండీస్ ప్లేయరు. కరేబియన్ ప్లేయర్సు. వీళ్ళిద్దరు మటుకు మంచిగా ఆడుతున్నారు. వీళ్ళిద్దరే మాక్సిమం గట్టెక్కిస్తున్నారనిపిస్తుంది. ఎందుకంటే ఫినిషర్‌గా రసెల్ అలానే ఓపెనింగ్ పవర్ ప్లేలో దంచి కొడుతున్న నరేన్ అయితే కేకేఆర్‌ని సేవ్ చేస్తుందేమో అనిపిస్తుంది. మిగతా అందరూ తేలిపోతున్నారు అసలు బ్యాట్స్‌మెన్స్. ఎవరు కూడా ఆడట్లేదు. ఇంకొక బ్యాట్స్‌మన్ ఫారెన్ బ్యాట్స్‌మన్ గుర్తుపెట్టుకోవాలి సాల్ట్ కూడా నరేన్‌తో కలిసి మంచి పార్ట్నర్‌షిప్‌లు అయితే నెలకొల్పారు. మంచి పార్ట్నర్‌షిప్ నెలకొల్పి మంచి ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు వాళ్ళిద్దరూ. మాక్సిమం పవర్ ప్లేని యూటిలైజ్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి హైయెస్ట్ పార్ట్నర్‌షిప్‌లో వీళ్ళిద్దరి మధ్య ఉందనుకుంటున్నాను. పవర్ ప్లేలో మంచిగా అయితే ఆడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ యావరేజ్‌గా ఉందనుకోండి. పర్ఫార్మెన్స్ అంత బెటర్‌గా అయితే లేదు. మెయిన్ వీళ్ళలో కీ వచ్చేసి నాకు తెలిసింది ఎవరైతే కీ అంటే నరైన్. మెయిన్ ప్లేయర్ నరైన్ 100కి 100 అతను అయితే ఇచ్చాడు. అలానే సాల్ట్ ఓపెనింగ్ వచ్చిన బ్యాట్స్‌మెన్ మంచిగా ఆడుతున్నాడు. ఆ తర్వాత రస్సెల్ కూడా ఫినిషింగ్‌గా మంచిగా ఆడటం చూస్తున్నాం మనమైతే. నాకు తెలిసి ఈ కేకేఆర్‌లో నరేన్ మీదనే అంత డిపెండ్ ఎక్కువ ఉంది వాళ్ళకైతే. నరేన్ అయితే ఎక్సలెంట్‌గా బ్యాటింగ్ తోటైతే అదరగొట్టేస్తున్నాడు అనుకోవచ్చు. ఇంకపోతే మనకి మూడో ప్లేస్‌లో ఉంది. మూడో ప్లేస్‌లో అయితే సీఎస్‌కే అండి. చెన్నై సూపర్ కింగ్స్. దీనిలో అయితే వీళ్ళు మూడో ప్లేస్‌లో ఉన్నారు. మంచిగా అయితే ఆడుతా ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ అంతంత మాత్రమే ఉంది. ఎందుకంటే వాళ్ళు ధోని ఫినిషర్‌గా మళ్ళీ ఎందుకంటే ధోని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం లాస్ట్ 2 మ్యాచ్‌లయితే మంచి ఫినిషర్‌గా అయితే మళ్ళీ కనిపిస్తున్నాడు ధోని అయితే. వాళ్ళు స్టార్టింగ్ మ్యాచ్‌లు గెలిచారు. కేవలం రచిన్ రవిచంద్ర ఏదైతే న్యూజిలాండ్ ప్లేయర్స్ ఉన్నాడో యంగ్ ప్లేయరు. అతని వల్ల స్టార్టింగ్ మ్యాచ్‌లు గెలుచుకుంటూ వచ్చారు. కానీ ఆ తర్వాత మళ్ళీ మిడిల్ ఆర్డర్ మధ్యలో ఓటములు అయితే చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఓవరాల్‌గా అయితే 7 మ్యాచ్‌లకి 3 ఓడిపోయి 4 గెలిచారు ప్రస్తుతానికైతే. అజహర్ రెహానే ఏదైతే వాళ్ళని అంటే పవర్ ప్లేలో పంపిస్తున్నారో అది వర్కౌట్ కాలేదనిపిస్తుంది. అంత సక్సెస్ కాలేదు రహానెని ఓపెనింగ్ పంపించడం. అది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది వాళ్ళని టాప్ ఆర్డర్‌లో ఏదైతే ఓపెనింగ్ ఏదైతే ఉందో వాళ్ళ పవర్ ప్లేలో స్కోరే రావట్లే. శివన్ దుబే మీదనే ఎక్కువ వాళ్ళైతే డిపెండ్ అవుతున్నట్టయితే నాకు తెలుస్తుంది. శివన్ దుబే తప్ప మిగతా ఏ బ్యాటర్స్ కూడా అంతగా ఫామ్‌లో నాకు కనిపిస్తున్నట్టు నాకు కనిపించట్లేదు. ఓవరాల్‌గా నాకు తెలిసి ఇంగా ముస్తఫిజుర్ గానీ, లేకుంటే పతిరానా గానీ హ్మ్, మంచి 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 బౌలింగ్ అయితే ఏస్తున్నారు కానీ మెయిన్ వీళ్ళకి వీక్‌నెస్ టాప్ ఆర్డర్‌లో ఏదైతే ఓపెనింగ్ భాగస్వామ్యం ఉందో రుతురాజ్ గైక్వాడ్ అంత ఫామ్ కనిపించట్లేదు. అలానే రచిన్ రవిచంద్ర కూడా స్టార్టింగ్‌లో మంచిగా ఆడినప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఫామ్ కోల్పోయాడు. శివన్ దుబే ఒక్కడే భుజాల మీద యేసుకొని ఎళ్తున్నాడేమో నాకనిపిస్తుంది. సీఎస్‌కే టీమ్‌నైతే నాకు అలా అనిపిస్తుంది. మరి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నాకైతే అదే అనిపిస్తుంది. సీఎస్‌కే ఈసారి కష్టమే అనిపిస్తుంది. టాప్ 4లో ఉంటుంది గానీ, కప్పు కొట్టడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టీమ్ అంత బలంగా నాకైతే కనిపించట్లేదు. కొంచెం వీక్‌గానే కనిపిస్తుంది. కొన్ని మ్యాచ్‌లు లక్ వల్ల గెలిచినట్టు కొన్ని మ్యాచ్‌లయితే నాకనిపిస్తుంది. చూద్దాం మరి సీఎస్‌కే మరి పుంజుకొని ముందుకెళ్తుందని చూడాలి. ఎందుకంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎవరైతే రచిన్ రవిచంద్ర, రుతురాజ్ గైక్వాడ్ ఎవరో ఒకళ్ళు మంచి ఫామ్‌లో అయితే ఉండాల్సి ఉంటుంది. కానీ వాళ్ళొస్తేనే ఉంటుంది. ఇంకపోతే తర్వాత ప్రస్తుతం 4గో ప్లేస్‌లో కనిపిస్తుంది ఎస్ఆర్‌హెచ్. ఆ! ఎస్ఆర్‌హెచ్ అండి. సన్ రైజర్స్ హైదరాబాదు. మన ఎస్ఆర్‌హెచ్ టీమ్ మనం మాట్లాడడానికి ఏం లేదండి. దేశం మొత్తం క్రికెట్ లవర్స్ అందరూ ఎస్ఆర్‌హెచ్‌ని అయితే పొగుడుతూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే హై స్కోరింగ్ గేమ్స్ ప్రతి మ్యాచ్ కూడా 200 స్కోర్ అయితే ఈజీగా సునాయాసంగా అయితే కొట్టేస్తుంది. అందులోనూ రికార్డులు మోత మోగిస్తుంది. ఎవరు టచ్ చేయని రికార్డులు పెట్టేస్తుంది. 277 కొట్టింది. తర్వాత 287 కొట్టేసింది. ఎవరు దాని దరిదాపుల్లో కూడా రాలేరని అయితే చెప్పేస్తుంది. అంతగా దారుణంగా అయితే ఆహ్, టార్గెట్ అయితే సెట్ చేస్తుందనుకోవచ్చు ఎస్ఆర్‌హెచ్. ఇంక దీనిలో ముఖ్యంగా మనకు తెలిసిందే గదా! ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే దీంట్లో ఫామ్‌లోకొస్తున్నారు. ఏదైతే స్టార్టింగ్ మయాంక్ అగర్వాల్ ఫెయిల్ అయ్యాడో,
అలానే రాహుల్ త్రిపాఠి ఫెయిల్ అయ్యాడు. నితీష్ రెడ్డిని తీసుకొచ్చారు. నితీష్ రెడ్డి ఒక బ్రిలియంట్ నాక్ ఆడడం చూసాం. 2 మ్యాచ్‌లు మంచిగా ఆడడం చూసాం. అతను మంచిగా ఆడడం చూసాం. ఆ తర్వాత మనం ఎక్కువ ఫారెన్ ప్లేయర్స్ మన దాంట్లో ఎక్కువ మంచిగా ఆడుతున్నారు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఇండియన్ ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు. అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి లాంటోళ్ళు మంచిగా ఆడుతున్నారు. కానీ ఎక్కువ డిపెండ్స్ వచ్చేసి క్లాసెన్ అలానే మన ట్రావిస్ హెడ్ మీద అయితే ఎక్కువ డిపెండ్స్ అయితే ఉంది నాకు అనిపిస్తుంది. ట్రావిస్ హెడ్ ఏదైతే ఓపెనింగ్ భాగస్వామ్యం ఇస్తున్నాడో పవర్ ప్లేలో ఆ బూస్ట్ ఇస్తున్నాడు అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి. ఆ తర్వాత దాన్ని క్లాసెన్, మార్కరమ్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసి ఫినిషింగ్ చేస్తున్నాడు ఎక్సలెంట్‌గా అయితే. అలానే అబ్దుల్ సమద్ కూడా ఒక 2 ఇన్నింగ్స్‌లు మంచిగా ఆడడం చూసాం. మొన్న రీసెంట్‌గా నితీష్ రెడ్డిని కూడా కాదని అబ్దుల్ సమద్‌ని పైకి పంపించారు. అతని ద్వారానే 287 పరుగుల దాకా అయితే టార్గెట్ మనం సెట్ చేయడం చూసాం ఆర్‌సీబీ మెన్ అయితే. ఇది ఓవరాల్‌గా ఈ మ్యాచ్ గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదండి. నాకు తెలిసి వన్ ఆఫ్ ది టాప్ 4లో ఈజీగా ప్రవేశం ఉండే టీమ్‌లో ఇదొకటి ఈజీగా ఉంటుంది. కానీ కొన్ని మ్యాచ్‌లు క్లోజ్ మ్యాచ్‌లు ఓడిపోయారు. ఒక 2 మ్యాచ్‌లు అయితే ఈజీగా గెలవాల్సింది. ఎవరికి ఒక 12 పాయింట్‌తో ఉండాల్సింది మనమైతే. కానీ క్లోజ్ మ్యాచ్‌లో అయితే ఓడిపోవడం చూసాం. కేకేఆర్ మీద లాంటి మ్యాచ్‌లు ఓడిపోయాం. అయినప్పటికీ టీమ్ ఎక్సలెంట్‌గా ఉంది. బౌలింగ్ కూడా భువనేష్ కుమార్, నటరాజన్ మంచిగా అయితే చేస్తున్నారు. మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. కొంచెం స్పిన్నింగ్‌లోనే కొంచెం ఇబ్బంది పడుతుంది. వాషింగ్టన్‌ని మయాంక్ మార్కండేయన్ అయితే తీసుకుంటున్నారు. మయాంక్ మార్కండేయన్ అయితే. ప్రస్తుతానికైతే వాషింగ్టన్ సుందర్‌కి ప్లేస్ కల్పించలేకపోతున్నారు. ఆహ్, చూడాలి. కమిన్స్ కెప్టెన్సీ నాకు బాగా నచ్చింది. కమిన్స్ కూడా మంచిగా ఆడుతున్నాడు. ఆహ్, అతను యాక్చువల్‌గా ఏదైతే వరల్డ్ కప్ అలానే టెస్ట్ ఛాంపియన్ గెలిపించాడో దాని మూలంగానైతే అతనైతే కెప్టెన్సీ చేయడం చూసాం. చాలా ఇబ్బందుల తర్వాత అయితే టీమ్ కుదురుకుందని చెప్పొచ్చు. ఎస్ఆర్‌హెచ్ టీమ్ లాస్ట్ 2 సీజన్ల నుంచి చాలా విమర్శలైతే ఎదుర్కొంది. మంచి ప్లేయర్స్ లేకపోవడం, సరైన అలానే మేనేజ్మెంట్ నుంచి ప్రాబ్లమ్స్ రావడం అలాంటియన్నీ ఈ సంవత్సరం క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఆహ్, హ్మ్, కమిన్స్‌కి ఫ్రీడమ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఫ్రీగా అయితే అతను కెప్టెన్సీ అది చేస్తున్నాడు. చాలా కూల్‌గా చేసుకుంటున్నాడు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే. ఎస్ఆర్‌హెచ్ ఇంగా ఎక్కువ పోరాడాల్సిన అవసరం లేదు. అందరూ ఫినిషర్‌లే కనిపిస్తున్నారు. ఎక్కడి నుంచి మొదలెడదాం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మార్కరమ్, క్లాసెన్, నితీష్ రెడ్డి ఒకళ్ళ పేరు అని చెప్పడానికి లేదు. ఒక మంచి టీమ్ అయితే తయారైంది ఎస్ఆర్‌హెచ్‌కి. ఇంక భయమైతే లేదు. ఎస్ఆర్‌హెచ్ టీము ఈ టీమ్‌లో మనం కోల్పోకుండా ఉంటే చాలు. మనమైతే కప్పు కొట్టే ఛాన్స్ కూడా మనకి ఎక్కువగా అవకాశాలైతే కనిపిస్తున్నాయి నాకైతే. ఆహ్, ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కైతే మంచి అవకాశం ఉంది. కప్పు కొట్టే ఛాన్స్ అయితే. ఇంకపోతే ఐదో ప్లేస్‌లో వచ్చేసి లక్నో సూపర్ జెయింట్స్ ఉందండి. ఐదో ప్లేస్‌లో లక్నో సూపర్ జెయింట్. యాక్చువల్‌గా టాప్ 4లో ఉంది మొన్నటిదాకా. కానీ ఎస్ఆర్‌హెచ్ ఏదైతే మ్యాచ్‌లు గెలుచుకుంటూ వచ్చిందో అది కొంచెం బాటమ్‌కొచ్చింది. కానీ నిన్న ఏదైతే సీఎస్‌కే మన మ్యాచ్ గెలిచిందో చాలా సునాయాసంగా అయితే కేఎల్ రాహుల్ తన క్లాస్ తోటైతే ముందుకెళ్ళాడు. ఇంకపోతే ఈ టీమ్‌లో ఒకళ్ళ పేరని చెప్పలేమండి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరైతే ఆడేశారు. నికోలస్ పురాన్ కీ అనుకోవచ్చు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్‌లో వచ్చేసి మంచి నాకులు ఆడడం చూసాం. మంచి ఫినిషింగ్ కూడా చేశాడనుకోవచ్చు. కొన్ని మ్యాచ్‌లు కేఎల్ రాహుల్ ఆడాడు. కొన్ని మ్యాచ్‌లో డికాక్ ఆడడం చూసాం మనమైతే. ఆయుష్ బద్దన్ కూడా మంచి మ్యాచ్‌లు ఆడడం చూసాం. అలానే కృణాల్ పాండ్యా బ్యాటింగ్‌తో పెద్ద పర్ఫార్మెన్స్ రాలేదు గానీ బౌలింగ్ వరకు పర్లేదు కొంచెం మంచి బౌలింగ్ ఏయడం చూసాం. స్టాయినిస్ ఈ సంవత్సరం పెద్దగా ప్రదర్శన అయితే అతని నుంచి రాలేదు. అంతగా అనుకున్నంత అయితే రాలేదు అతని నుంచి అయితే. ఇంకపోతే సర్ప్రైజ్‌గా మనకనిపించింది వాళ్ళ మ్యాచ్ విన్నింగ్‌లో మయాంక్ యాదవ్‌ని చూసి స్టార్టింగ్ అతను 150 పైనే బౌలింగ్ ఏస్తుంటే భయపడ్డారు మిగతా బ్యాటర్స్ గూడా. ఎందుకంటే ఆ స్పీడ్‌లో బాల్ తగులుతుంటే ఎంత హార్డ్‌గా ఉంటదో మీరు అర్థం చేసుకోవచ్చు. మయాంక్ యాదవ్ మధ్యలో మిస్ అయ్యాడు 2 మ్యాచ్‌లు అనుకుంటాను. కానీ మంచి ప్రదర్శన అయితే మయాంక్ యాదవ్ నుంచి వస్తుంది. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే అతని నుంచి వస్తుంది ప్రస్తుతానికి. అతను ఫ్యూచర్ ఇండియన్ సూపర్ ఫాస్ట్ బౌలింగ్ అయితే ఎదగబోతున్నాడైతే క్లియర్‌గా అర్థమవుతుంది. తన ఫిట్‌నెస్ మీద కాపాడుకోవాలి ముఖ్యంగా అయితే. అతని ఫిట్‌నెస్ మీద కాపాడుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్ ఇండియన్ స్టార్‌గా అయితే ఎదగబోతున్నాడనైతే సంకేతాలు మనకైతే కనిపిస్తున్నాయి. ఇది చెప్పాను కదా! మెయిన్ కీ ప్లేయర్ వచ్చేసి అతనే కనిపిస్తున్నాడు నాకైతే. నికోలస్ పురాన్. నికోలస్ పురాన్ ఎక్కువ మిడిల్ ఆర్డర్‌లో ఎక్కువ అవుతున్నారు. ఏదో ఒక టైంలో కేఎల్ రాహులో లేకుంటే డేకాక్ మ్యాచ్‌లు అయితే సేవ్ చేసి ముందుకైతే ఎళ్తున్నారు. పెద్దగా ఏం చెప్పలేము ఈ మ్యాచ్‌లో మరి ఎంత పెద్దగా నాకు అంటే డికాక్ ఉన్నాడు. కానీ ఫార్మ్ అంత కనిపించలేదు ఈ సీరీస్‌లో అయితే. కేఎల్ రాహుల్ కూడా ఆడతాడు అంటే కంటిన్యూషన్ ఫార్మ్ అయితే కనిపించట్లేదు. కంటిన్యూషన్ ఫార్మ్ అయితే ఏ ప్లేయర్ కనిపించట్లేదు. నికోలస్ పురాన్ ఒక్కడే మిడిల్ ఆర్డర్‌లో అయితే మంచిగా ఆడడం చూస్తున్నాం మనమైతే. ధైర్యంగా ఆడుతున్నాడు. మంచిగా అయితే ఆడుతున్నాడు. ఇంకపోతే ఢిల్లీ డేర్ డెవిల్స్ అండి. ఇది నిదానంగా తాబేలులాగా పైకి పాక్కుంటూ వచ్చింది. ఎందుకంటే నిన్నటిదాకా 9థ్ ప్లేస్‌లో, 10థ్ ప్లేస్‌లో ఉన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొన్ని మ్యాచ్‌లు అయితే వరుస మ్యాచ్‌లు గెలుచుకుంటూ అయితే పైకి తాబేలులాగా వచ్చింది. దీనిలో ముఖ్యంగా మనం రిషబ్ పంత్ ఏదైతే ఆడుతున్నాడో అతని తీరు భలే నచ్చింది నాకైతే.
ఖచ్చితంగా T20 వరల్డ్ కప్‌లో అతని ప్లేస్ అయితే సుస్థిరం కాబోతుంది. మెయిన్ ప్లేయర్ అతనే కనిపిస్తున్నాడు. పృథ్వీ షా కూడా కొన్ని మంచి నాకులాడడం చూసాం. వార్నర్ కొంచెం ఫెయిల్ అవుతా ఉన్నాడు. అలానే ఈ కొత్త కుర్రాడు ఎవరో వచ్చాడు జాక్ అని అతనైతే మంచిగా ఆడడం చూసాం. అతనికి ప్లేస్ కల్పించారు. మంచి మంచి నాకులు ఆడడం చూసాం అతని నుంచి అయితే. ఎక్సలెంట్‌గా ఆడడం చూస్తున్నాం మనమైతే. అతనైతే మంచిగా ఆడుతున్నాడు. ఇంకపోతే ఈ బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్‌లో కుల్దీప్, ఇషాంత్ శర్మ ఏదైతే సీనియర్ ప్రోస్ ఉన్నారో ఇషాంత్ శర్మ అసలకి ఎక్సలెంట్‌గా ఆడుతున్నాడు. అలానే కుల్దీప్ యాదవ్ కూడా బ్రిలియంట్‌గా అయితే బౌలింగ్ చేయడం చూస్తున్నాం. ఖలీల్ అహ్మద్ కూడా మంచి ఫామ్‌లోకి వచ్చాడు. మంచిగా అయితే బౌలింగ్ చేయడం చూస్తున్నాం. ముఖేష్ కుమార్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేయడం చూస్తున్నాం. వాళ్ళకి అన్నీ కలిసి వస్తున్నాయి. ఎందుకంటే ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ అసలు ఎక్సలెంట్‌గా వేస్తున్నారు. కుల్దీప్ యాదవ్ తోటి కలిపి మంచి బౌలింగ్ అయితే అటాక్ అయితే నాకు కనిపిస్తుంది. కొన్ని మ్యాచ్‌లు వాళ్ళు బౌలింగ్‌తోనే గెలిపించుకుంటూ ముందుకు రావడం చూసాం. అక్షర్ పటేల్ కూడా కొన్ని మ్యాచ్‌లు ఆడడం చూస్తున్నాం. అలానే నాకు ఎక్కువ బౌలింగ్ మీద డిపెండ్ అయింది అనుకోవచ్చు. కొన్ని తక్కువ స్కోర్‌లు ఉన్నా కూడా టార్గెట్ వీళ్ళైతే బౌలింగ్‌తో అయితే గెలిపిస్తున్నారు. చూద్దాం. నాకు అనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ ఏదైతే మెయిన్ కీ ప్లేయరో నాకు రిషబ్ పంతే కనిపిస్తున్నాడు. అతను కీపింగ్ ఎక్సలెంట్‌గా చేస్తున్నాడు. మంచి మంచి క్యాచ్‌లు తీసుకుంటున్నాడు. అలానే బ్యాటింగ్‌తోనూ మంచి మంచి పెర్ఫార్మన్స్‌లు అయితే చూస్తున్నాం. మంచి మ్యాచ్ విన్నింగ్ నాకులైతే ఆడడం చూస్తున్నాం. ఇంకపోతే ఆ తర్వాత వచ్చేసి 7వ స్థానంలో ఎంఐ ఉంది. వాళ్ళు కూడా స్టార్టింగ్‌లో వరుస మ్యాచ్‌లు అయితే ఓడిపోవడం చూసాం. కెప్టెన్సీ మారింది. కెప్టెన్సీ మారిన తర్వాత చాలా విమర్శలు అయితే ఎదుర్కొన్నాడు హార్దిక్ పాండ్యా అయితే. ఎందుకంటే వరుస మ్యాచ్‌లు ఓడిపోవడం, ఆ తర్వాత ఏదో రోహిత్ శర్మని ఆ ఫీల్డింగ్‌లో బౌండరీ దగ్గర ఉంచడం కావచ్చు, రకరకాల విమర్శలు అయితే అతని మీద వచ్చినాయి. దాంతోపాటు అతని బ్యాటింగ్ కూడా విఫలం కావడంతో అయితే కెప్టెన్సీ విఫలమయ్యి, బ్యాటింగ్ విఫలమయ్యి చాలా విమర్శలు అయితే ఎదుర్కొంటూ వచ్చాడు. ఓవరాల్‌గా అయితే ఏదైతే సూర్యకుమార్ యాదవ్ వచ్చాడో 4 మ్యాచ్‌ల నుంచి ఆడుతున్నాడు. 2 మ్యాచ్‌లు డకౌట్లు అయినప్పటికీ 2 మ్యాచ్‌లు అయితే మంచి విన్నింగ్ నాకులు ఆడడం చూసాం. కీ ప్లేయరు మనం ఇతనే అనుకున్నాం. కానీ స్టార్టింగ్ మ్యాచ్‌లో అయితే ఆడలేదు సూర్యకుమార్ అయితే ఇంజ్యూరీ కారణంగా అయితే. మెయిన్ మనకి ఇంకా రోహిత్ శర్మ కన్సిస్టెన్సీ అయితే కనబడుతుంది. రోహిత్ శర్మ మంచిగా అయితే ఆడుతున్నాడు ప్రతి మ్యాచ్ కూడా. ఆ పవర్ ప్లేలో ఏదైతే ఆ బూస్ట్ ఉందో ఆ బూస్ట్ అయితే ఇస్తూ ఉన్నాడు టీంకి కావాల్సినంత అయితే. ఇషాంత్ కిషన్ ఎప్పుడు తెలిసిందో ఆన్ ఆఫ్లోనే ఆడుతున్నాడు. పెద్దగా రెగ్యులర్గా అయితే ఆడలేదు. తిలక్ వర్మ పర్లేదు అనిపించాడు. ఇంకా అలానే టిమ్ డేవిడ్, అలానే ఏదైతే మన ఉన్నాడు షెపర్డ్ ఉన్నాడు, వాళ్ళిద్దరు కూడా మంచి నాకులు ఆడుతున్నారు. కానీ చాలామంది విమర్శలు ఏంటంటే హార్దిక్ పాండ్యా ఎట్టా విఫలమవుతున్నాడు కదా, టిమ్ డేవిడ్ని అప్ ఆర్డర్ పంపించి మంచి ఆడమని చెప్పి అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అలానే షెపర్డ్ని కూడా ఆల్రౌండర్ కాబట్టి టాప్ ఆఫ్ ద ఆర్డర్ పంపించి కొన్ని ట్రై చేస్తే బాగుండు అనిపించింది. కానీ అయితే అతనైతే తీసుకోవట్లేదు ఆ రిస్క్ అయితే. దాని కారణంగా హార్దిక్ పాండ్యా విఫలమవడంతో అయితే రెగ్యులర్గా అయితే కొన్ని మ్యాచ్లు అయితే ఓడిపోవడం చూసాం. ఈ మ్యాచ్లో ఎక్కువ కీలకంగా ఆడుతుంది ఒక రోహిత్ శర్మ, బుమ్రా ఈ ప్రతి మ్యాచ్లోనే. ఎందుకంటే ఆ రోజు ముంబై తోటి మనం 277 పరుగులు కొట్టినప్పుడు ఎస్ఆర్హెచ్ టీం అయితే కొట్టినప్పుడు బుమ్రా ఒక్కడే 10 లోపు రన్స్ ఇవ్వడం చూసాం. మిగతా అందరూ కూడా 15, 20 స్కోర్లు అయితే ఇవ్వడం చూసాం పర్ ఓవర్కి అయితే. ఒక బుమ్రా ఒక్కడే ఆడడం చూసాను. అందుకబట్టి కీ ప్లేయర్గా నాకు తెలిసి బుమ్రానే నాకు కనిపిస్తున్నాడు. బుమ్రా ఏదైతే వేస్తున్నాడు బౌలింగ్ ఎక్సలెంట్గా వేస్తున్నాడు. ప్రతి టీం తోటి వేస్తున్నాడు. ప్రతి టీం కూడా అతనితో ఇబ్బంది అయితే పట్టడం చూస్తున్నాం మనమైతే. ఇంకా దీంట్లో కీ ప్లేయర్ నేను ఎక్కువ దీని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు కాబట్టి 7వ ప్లేస్లో ఉంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. ఛాంపియన్ టీముగా ప్రస్తుతం అంత కోఆర్డినేషన్ అంత కరెక్ట్గా లేదనిపిస్తుంది. ఎందుకంటే 2 టీంలుగా విడిపోయారని పుకార్లు నడుస్తున్నాయి. ఏదైతే బుమ్రా, రోహిత్ శర్మ వాళ్ళు ఒక టీంగా ఉన్నారని, అలానే ఇషాంత్ కిషన్, అలానే హార్దిక్ పాండ్యా ఒక టీంగా సపరేట్గా ఉండి నడుస్తున్నారని తెలుస్తుంది. మరి చూడాలి మరి అలా టీం సెట్ చేసుకున్నారేమో, సరిసైందేమో. ఈ నడమ కొంచెం బాగానే క్లోజ్గా కనిపిస్తున్నారు రోహిత్ శర్మ అలానే హార్దిక్ పాండ్యా. చూడాలా ఎన్ని మాసిపోయి మ్యాచ్లు అయితే గెలుచుకుంటూ వస్తారని చూడాలి. ఎందుకంటే రీసెంట్గా మ్యాచ్లు అయితే గెలుస్తున్నారు వరుసగా అయితే. చూడాలి. వాళ్ళ కీ ప్లేయర్ వచ్చేసి రోహిత్ శర్మ, బుమ్రా వీళ్ళిద్దరే మ్యాచ్ని అయితే డిసైడ్ చేస్తారు. ఓటమి నుంచి లేకుంటే కాపాడమా ఓడిపోవడం అనేది వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది. బుమ్రా బౌలింగ్ బాగా వేసి అలానే రోహిత్ శర్మ మంచిగా ఆడితే మ్యాచ్లు అయితే గెలుస్తారు వాళ్ళు. ఇంకపోతే ఆ తర్వాత వచ్చేసి గుజరాత్ టైటన్స్. ఎందుకంటే వాళ్ళు రెండు సీజన్లు ఆడారు. ఒక సీజన్లో కప్పు కొట్టారు, ఒక సీజన్లో రన్నరప్గా ఉన్నారు గుజరాత్ టైటన్స్ అయితే. వాళ్ళు ప్రస్తుతానికైతే వాళ్ళకి ఆ ప్లేస్ మరి కరెక్ట్ అని అంటే చెప్పలేం. ఈ సంవత్సరం ఎందుకో మళ్ళీ వాళ్ళు కొంచెం అంతగా కాన్ఫిడెంట్ కనిపించట్లేదు వాళ్ళ టీము. ఒక్క శుభ్మన్ గిల్ మీదనే ఆధారపడి ఉంటుంది టీం మొత్తం కూడా. శుభ్మన్ గిల్ ఒక అవుట్ అయితే మిగతా టీం అంతా కూడా కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఆడినప్పుడే మ్యాచ్లు అయితే గెలుస్తూ వస్తున్నారు. అతని మీద అయితే బాగా పూర్తిగా డిపెండెన్సీ అయితే కనిపిస్తుంది నాకైతే. అలానే కేన్ విలియమ్సన్ కూడా మధ్యలో ఆడించారు. అతను కూడా అంతగా బాల్ టు బాల్ ఆడారు తప్ప స్ట్రైక్ రేట్ అంతగా గొప్పగా అనిపించలేదు. అలానే సాయి సుదర్శన్ కూడా లాస్ట్ ఇయర్ ఆడినంత తీరైతే ఈ సంవత్సరం కనబడలేదు అతని ప్రదర్శన నుంచి అయితే. కొన్ని ఇన్నింగ్స్లు ఆడారు తప్ప మిగతా
ఇన్నింగ్స్ నుంచి మంచి గేమ్ రాలేదు. అందుకని వాళ్ళైతే ఓటమైతే ఎక్కువ చూస్తున్నాము. అలానే షమి లేకపోవడం వాళ్ళకి పెద్ద మైనస్ అనుకోవచ్చు. ఏదైతే బుమ్రా ఎంఐకి బౌలింగ్ వేస్తున్నాడో ఆ టైప్‌లో అయితే కాంట్రిబ్యూషన్ ఇస్తాడు షమి అయితే. అతని నుంచి కొంచెం ఇంజ్యూరీకరంగా బయట ఉండడంతో అయితే అదొకటి పెద్ద కొంచెం లోపం అనుకోవచ్చు. మన గుజరాత్ టైటానిక్స్ అయితే. ఇంకా ఓవరాల్ చూసుకుంటే ఉమేష్ యాదవ్ పరాదనిపిస్తున్నాడు. అలానే రషీద్ ఖాన్ పరాదనిపిస్తున్నాడు. రషీద్ ఖాన్ కొన్ని మ్యాచ్‌లు కూడా గెలిపించడం చూసాం. లాస్ట్‌లో ఏదైతే ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడో ఫినిషింగ్ టచ్ అయితే మంచిగా ఇస్తున్నాడు. కొన్ని సార్లయితే. అలానే మోహిత్ శర్మ పర్లేదు. పెద్ద ప్రదర్శన అనలేం గానీ కొంచెం పర్లేదు. ఈ టీమ్‌లో పెద్ద సమస్య ఏందంటే డేవిడ్ మిల్లర్ నుంచి మంచి నాకులైతే రావట్లేదు. అతని మీద చాలా ఎక్స్‌పెక్టేషన్ ఉన్నాయి. ఇంతకుముందు ఆడిన మ్యాచ్‌ల్లో ఏదైతే 2023లో ఆడిన మ్యాచ్‌లో అయితే అతను చాలా కీ రోల్ అయితే చూసాం. ఆ కీ రోల్ అయితే మిస్ అయిపోయింది ఈ సంవత్సరం అయితే. ఇంకా ఉద్దిమాన్ సాహా నుంచి కూడా పెద్ద నాకులైతే రాలేదు. ఇతని నుంచి కూడా లాస్ట్ టైం మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. ఎవరైతే సాయి సుదర్శన్ అలానే ఉద్దిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్ నుంచి ఏదైతే సహకారం అందించారో లాస్ట్ ఐపీఎల్‌లో ఈ సంవత్సరం అయితే వాళ్ళ నుంచి రాలేదు. మెయిన్ డ్రాప్ ఇదే అని అనుకోవచ్చు మనమైతే. ఇంక శుభ్మన్ గిల్ ఒక్కడి మీదనే డిపెండ్ అయ్యారు టీం మొత్తం గూడా. అతను ఆడితేనే మ్యాచ్‌లు గెలుస్తున్నారు. లేకుంటే ఓడిపోతున్నారు. అలానే షమి లేకపోవడం కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించింది. అందుకే వాళ్ళు ఈసారి అయితే 8దో ప్లేస్‌లో అయితే ఉండడం చూసాం మనమైతే ప్రస్తుతానికి. ఫస్ట్ మ్యాచ్ గెలిచినప్పటికీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదనుకుంటాను. ఓవరాల్‌గా మరి ప్రస్తుతం అయితే వాళ్ళు 8దో ప్లేస్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఇంక మనం పంజాబ్ ఎప్పుడు కూడా అండర్ డాగ్స్‌గానే కనబడతారు. నిదానంగా పైకొచ్చేస్తే ప్లే ఆఫ్స్‌లోకి వస్తారు. ప్లే ఆఫ్స్‌లో ఓడిపోయి ఇంటికి పోతారు. వాళ్ళు ప్రతిసారి అంతే ఉంటుంది వాళ్ళ వ్యవహారం. కానీ ఈసారి కూడా అలానే చాలా క్లోజ్ మ్యాచ్‌లు అయితే వాళ్ళైతే ఓడిపోవడం చూసాం మనమైతే. శిఖర్ ధావన్ కూడా అంతగా కొన్ని మ్యాచ్‌లు మంచిగా ఆడాడు గానీ అంతగా నాకేం అనిపించలేదు అతని పర్ఫార్మెన్స్ నుంచి. వాళ్ళ బెయిర్‌స్టో అయితే అసలకి టోటల్‌గా ఫెయిల్ అండి. అట్టర్ ఫ్లాప్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. బెయిర్‌స్టో ఏదైతే సన్‌రైజర్స్‌కి ఆడాడో పెద్ద పెద్ద బిగ్ నాక్‌లు ఆడాడో ఇక్కడైతే పంజాబ్ కింగ్స్‌కి అయితే ఇవ్వలేకపోతున్నాడు ఆ నాక్స్ అయితే. ఇంకా మెయిన్ వీళ్ళ డిఫెన్స్ అంతా కూడా శశాంక్ సింగ్ తెలిసిందే కదా ఈ పేరు. అలానే ఇంకొక అతను ఉన్నాడు కదా అశుతోష్ శర్మ. వీళ్ళిద్దరి మీదనే ఈ టీం డిపెండ్ అయ్యి మ్యాచ్‌లు అయితే గెలుచుకుంటూ వస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరిలోనే ఫినిషింగ్ మంచిగా ఆడుతున్నారు. మంచిగా అయితే ఫినిష్ చేస్తున్నారు. చాలా అంటే చెప్పలేం. అంటే క్రిటికల్ టైమ్‌లో వీళ్ళే ఆ టీమ్‌నైతే ముందుకు తీసుకెళ్తున్నారు. అది లోయర్ ఆర్డర్. వీళ్ళొచ్చేది కూడా లోయర్ ఆర్డర్‌లో ఉంటారు. చాలా లోయర్ ఆర్డర్‌లో వచ్చి అయితే మ్యాచ్‌లు అయితే గెలిపిస్తున్నారు. శశాంక్ సింగ్ అలానే అశుతోష్ శర్మ అయితే మంచిగా అయితే వచ్చి గెలిపిస్తున్నారు ప్రస్తుతానికైతే. చూడాలి మరి ఫ్యూచర్ ఈ సంవత్సరమే డెబ్యూ చేశాడు అశుతోష్ శర్మ అయితే. మంచిగా అయితే ఆడుతున్నాడు. అలానే ఇంక స్పిన్ బౌలింగ్‌కొచ్చేసి బ్రార్ మంచిగా ఏస్తున్నాడు. చాలా మంచి బౌలింగ్ అయితే అతని నుంచి వస్తుంది. అతను ఆడడానికి ప్రతి బౌలర్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలానే హర్షదీప్ సింగ్ నుంచి పెద్దగా ఈ సంవత్సరం పర్ఫార్మెన్స్ మంచిగా రాలేదు. హర్షదీప్ సింగ్ నుంచి. అలానే రబాడా పర్లేదనిపించాడు. రబాడా మంచిగానే ఏస్తున్నాడు. అతని నుంచి పర్లేదనిపిస్తున్నాడు. రబాడా, బ్రార్ మంచిగా ఏస్తున్నారు బౌలింగ్ విషయంలో అయితే. ఇంకా బ్యాటింగ్ విషయంలో వచ్చేసి అశుతోష్ శర్మ అలానే శశాంక్ సింగ్ వీళ్ళిద్దరైతే మంచిగా బ్యాటింగే చేస్తున్నారు. ఇంక టాప్ ఆర్డర్‌లో అసలకి చెప్పుకోవాల్సిన శ్యామ్ కరణ్ ఫెయిల్ అవుతున్నాడు. టోటల్లీ ఫెయిల్ బౌలింగ్ అన్నిట్లో ఫెయిల్ అవుతున్నాడు. ఇంకా లివింగ్‌స్టన్ చాలా ఫెయిల్ అయిపోయాడు అసలకేం ఆడట్ల. ప్రభు సిమ్రాన్ కొన్ని మ్యాచ్ మంచిగా ఆడాడు గానీ, ఆ తర్వాత మళ్ళీ ఏదో ఫామ్ కోల్పోయినట్టున్నాడు. మ్యాచ్‌లు స్టార్టింగ్ మంచిగా ఆడాడు. మంచి నాకులు ఆడడం చూసాం మనమైతే. టోటల్‌గా ఈ శిఖర్ ధావన్ ప్రస్తుతం ఇంజ్యూరీలో ఉన్నాడు. ఆడలేదు మ్యాచ్‌లయితే. స్టార్టింగ్ మ్యాచ్‌లు అనుకోవచ్చు. బెయిర్‌స్టో అలాగే లివింగ్‌స్టన్ వాళ్ళ మీద చాలా హోప్స్ ఉన్నాయి. కానీ వాళ్ళిద్దరిలో ఒక బ్యాట్స్ కూడా మంచిగా ఆడలేదు. దానివల్ల అయితే వీళ్ళైతే ప్రస్తుతం 9దో ప్లేస్‌లో ఉండటానికి కారణం వీళ్ళే అనుకుంటా నేనైతే. ఎందుకంటే శశాంక్ సింగ్‌కి వాళ్ళు కొంచెం టాప్ ఆర్డర్‌లో మంచి బ్యాటింగ్ బాగా చేస్తే లాస్ట్‌లో ఇచ్చి ఆ ఫినిషింగ్ టచ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. నిన్న మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిపించామనుకున్నాం అశుతోష్ శర్మ. కానీ బ్యాడ్ లక్ ముంబై గెలవాలని రాసిపెట్టింది కాబట్టి ముంబై అయితే గెలిచింది ఆ మ్యాచ్ అయితే 9 రన్స్ తేడాతోటైతే. ఇంకపోతే లాస్ట్‌లో నిలబడింది మన ఆర్‌సీబీ అండి. 10వ ప్లేస్‌లో ఉంది. ఇంక ఆర్‌సీబీ గురించి ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు. ఆల్రెడీ విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇంకా ఎక్కువ మంది నేను కూడా మాట్లాడాను. ఏదైతే విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి. కానీ అతను ఒక్కడే ఆడుతున్నాడు తప్ప మిగతా ఎవరు ఆడట్లేదు బ్యాటర్స్. ఎందుకంటే మరి ఇంక స్ట్రైక్ రేటు కొంచెం బెటర్‌గా ఉంటే ఇంకా ఏం లేదు ఆశ అనమాట. ఒక 20, 30 పరుగులు ఎగస్ట్రా వస్తే మ్యాచ్‌లు గెలిచేవాళ్ళేమో అనుకుంటున్నాను. నేనైతే భావిస్తున్నాను. కానీ విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర ఆర్‌సీబీ దగ్గర కానీ 10వ స్థానంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బెస్ట్ బ్యాట్స్‌మెన్ అంటే ఐపీఎల్‌లో ప్రస్తుతం 2024 బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరనంటే విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఎక్కువ రన్స్ అతని దగ్గర ఉన్నాయి కాబట్టి. కాబట్టి అతన్ని
ఆరెంజ్ క్యాప్ ఉంది. కానీ అతనైతే మ్యాచ్‌లో అయితే గెలిపించలేకపోతున్నాడు. అలానే డూప్లెసిస్ కూడా అంత ఫామ్‌లో కనిపించట్లేదు. రుతురాజుగా రజాత్ పటిదార్ కూడా 2 మ్యాచ్‌లు ఆడాడు గానీ అంతకుముందు ప్రదర్శన పెద్దగా ఏం రాలేదు. ఒకే ఒక్కడు ఒంటరి పోరాటం యోధుడు అనుకోవచ్చు. అతనే దినేష్ కార్తీక్. ఫినిషింగ్ వచ్చి ఎక్సలెంట్‌గా ఇస్తున్నాడు. ఎండింగ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసినా ఎక్సలెంట్ నాకైతే ఆడడం చూసాం. ఎస్ఆర్‌హెచ్ మీద 287 పరుగుల టార్గెట్‌ని అయితే అతను చేజ్ చేస్తాడేమో అనిపించింది ఒకానొక టైంలో నాకైతే. అంత విధ్వంసకరమైన బ్యాటింగ్ అయితే ఆడడం చూసాం మనమైతే. దినేష్ కార్తీక్ అయితే ఆల్మోస్ట్ చేజ్ చేసాడనుకున్నాను. 262 పరుగుల దాకా వచ్చారనుకుంటాను నియర్ బై. అంత దాకా వచ్చారంటే వాళ్ళు ఎక్సలెంట్ అండి. ప్రతి మ్యాచ్ కూడా అతనైతే కీపింగ్ బాగా చేస్తున్నాడు. అలానే రోహిత్ శర్మ కూడా వచ్చేసి వరల్డ్ కప్ ఆరాయి, వరల్డ్ కప్‌కెళ్ళి అంటున్నాడు. అంటే వరల్డ్ కప్ వస్తుంది, మంచి ప్రదర్శన చేస్తున్నావు, సెలెక్ట్ అవుతావులే అన్న థాట్‌లో అయితే చెప్తున్నాడు అతనైతే. ఇతను కూడా ఇప్పుడు రిషబ్ పంత్‌కి మంచి పోటీ ఇస్తున్నాడు దినేష్ కార్తీక్ అయితే. ఇది ఓవరాల్‌గా వీళ్ళ అందరూ ఫెయిల్ అవుతున్నారు. ఒకే ఒక్క అలా విరాట్ కోహ్లీ అలానే దినేష్ కార్తీక్. అంతే తప్ప మిగతా బౌలర్స్ అసలు మాట్లాడుకునే అవసరం లేదండి. మంచి బౌలర్స్ ఉన్నారు. ఇంకొక మ్యాక్స్‌వెల్ గురించి మాట్లాడుకోవాలి. అసలుకి అతను దారుణం అంటే దారుణం అనమాట. అలానే గ్రీను వీళ్ళైతే అట్టర్ ఫ్లాప్ షో కనిపిస్తుంది. వీళ్ళిద్దరు కూడా ఆస్ట్రేలియన్స్. ఇద్దరు కూడా అట్టర్ ఫ్లాప్ షో కనబడుతుంది. వీళ్ళిద్దరు ఫెయిల్యూర్ కూడా ఆర్‌సీబీకి చాలా తలనొప్పిగా మారింది. మ్యాచ్‌లో అయితే గెలవలేకపోతున్నారు వాళ్ళైతే. మహమ్మద్ సిరాజ్ కూడా ఫామ్ లేడు. లోకేష్ ఫర్గసన్ వరల్డ్ క్లాస్ బౌలర్. మంచి మంచి బౌలర్ అతనైతే. అతని నుంచి అయితే మంచి పర్ఫార్మెన్స్ రాదు. అలానే టాప్‌లీ కూడా ఇంగ్లాండ్ తరపున ఆడతాడు. అతను కూడా ప్రదర్శన అయితే రావట్లేదు. మీరు చూస్తే ఫర్గూసన్ గానీ, టాప్‌లీ గానీ, లేకుంటే మహమ్మద్ సిరాజ్ గానీ మంచి బౌలర్స్ ఈళ్ళు. కానీ వాళ్ళ దగ్గర నుంచి అయితే మ్యాచ్ విన్నింగ్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. బౌలింగ్ టోటల్‌గా విఫలమవుతుంది. మంచి 180లు కొట్టినా కూడా వీళ్ళు గెలవలేకపోతున్నారంటే కేవలం బౌలింగ్ మీదనే ఎఫెక్ట్ అనుకోవచ్చు. మళ్ళీ బౌలింగే కనిపిస్తుంది. ఈసారి మంచోళ్ళు ఉన్నారనుకున్నాం. ఫర్గూసన్ అలానే టాప్‌లీ వచ్చారు. కొంచెం బెటర్‌గా అవుద్దనుకున్నాం. కానీ వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిన చాహల్ అయితే అక్కడ రాయల్స్‌ని టేబుల్ టాప్‌లో పెట్టాడు. అలానే బౌలింగ్ విభాగంలో టాప్‌లో కూడా కనిపిస్తున్నాడు చాహల్ అయితే. మరి వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా అతనికి నుంచి పర్ఫార్మెన్స్ రాలేదు. వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవచ్చు. ఇది ఓవరాల్‌గా ఇంకా ఈ మ్యాచ్‌లో నాకు తెలుస్తుంది. మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ప్రస్తుతం ఈ 10 టీముల్లో వచ్చేసి టాప్ ఆర్డర్‌లో ఎవరైతే ఉన్నారో ఆర్ఆర్ కావచ్చు, కేకేఆర్ కావచ్చు, సీఎస్‌కే కావచ్చు, ఎస్ఆర్‌హెచ్, ఎల్ఎస్‌జి, డీజీ ఈ ఆరుగురిని చూద్దాం. ఎంఐ చూడాలి. అది కింద మీద పడుకుంటూ ప్రతిసారి కూడా అంతే పైకొస్తది. ఎంఐ కూడా ఛాన్స్ ఉంటుంది. మిగతా ముగ్గురికైతే ఛాన్సే లేదనుకున్నాను నేనైతే. ఆల్మోస్ట్ డెడ్ అనుకుంటాను. ఎంఐకి ఛాన్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే కొంచెం. ఆర్ఆర్‌కి, కేకేఆర్, సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై అవుతుంది. అలానే ఆర్ఆర్ కూడా క్వాలిఫై అవుతుంది. కేకేఆర్ కూడా క్వాలిఫై అవుతుంది. సీఎస్‌కే చూడాలి. వాళ్ళ బ్యాటింగ్ అయన్నీ చూసి మిగతా 7 మ్యాచ్‌లు ఎలా ఉంటాయో చూడాలి మరి. ఎందుకంటే బ్యాటింగ్ టోటల్లీ వాళ్ళు విఫలమవుతున్నారు. బౌలింగ్ కూడా అంతగా ఏం లేదు. ఏదో కొన్ని మ్యాచ్‌లు అయితే అదృష్టంతో గెలుస్తున్నారని నాకనిపిస్తుంది. వాళ్ళు నాకు తెలిసి ఈసారి క్వాలిఫై అవుతారో లేదో డౌట్ అనిపిస్తుంది. వస్తే కుదిరితే ఎల్ఎస్‌జి పైకి గాని, ముంబై గాని, డీసీ గాని ఒకళ్ళైతే ప్లేస్ ఆక్యుపై చేసేలా కనిపిస్తున్నారు. నాకు తెలిసి నేను టాప్‌లో ఉండే నా ఉద్దేశం ప్రకారం ఆర్ఆర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. కేకేఆర్ టాప్‌లో ఉంటుంది. ఎస్ఆర్‌హెచ్ ఉంటుంది. ఆ తర్వాత నేను ఎంఐ అనుకుంటున్నాను. డీసీ, ఎల్ఎస్‌జి కూడా కాదు. ఎంఐ అయితే ఉంటుందనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మీరు చూడండి ఒకసారి ఎలా ఉందో. బౌలింగ్ కూడా సూపర్ ఉంది. వాళ్ళకి కొంచెం టైం బాగాలేక అట్లా ఉంది గానీ, అది సెట్ చేసుకొని మిగతా 7 మ్యాచ్‌ల్లో గెలిచారంటే వాళ్ళు కప్పు కూడా కొట్టగలుగుతారు. అంత దారుణమైన టీమ్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. ఇంకపోతే ఈ సంవత్సరం కప్పు కొట్టేది నా నా ఉద్దేశం ప్రకారం ఎస్ఆర్‌హెచ్ అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎప్పుడూ లేనంత మంచి టీమ్ అయితే కనిపిస్తుంది. బౌలింగ్ విభాగం కావచ్చు, బ్యాటింగ్ విభాగం కావచ్చు. సునాయాసంగా 200 టార్గెట్‌ని అయితే చేయగలరు. అలానే టార్గెట్ ఈజీగా 200 పైన టార్గెట్ ఇవ్వగలరు కాబట్టి, అంత బ్యాటింగ్ డెప్త్ కనిపిస్తుంది కాబట్టి నాకు ఎస్ఆర్‌హెచ్ ఈ సంవత్సరం 2024 కప్పు కొట్టబోతుందనైతే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒకవేళ టాప్ ఆర్డర్‌లో విఫలమైన క్లాసెన్, మార్కరమ్ లేకుంటే నితీష్ రెడ్డి కావచ్చు, లేకుంటే ఎవరో ఒకళ్ళు ఒక మ్యాచ్‌నైతే ఒక మంచి విన్నింగ్ నాకైతే ఆడుతున్నారు కాబట్టి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఒకవేళ టాప్ ఆర్డర్ మంచిగా ఆడారనుకో ఆటోమేటిక్ కింద ఇంకా బెటర్‌గా ఆడుతున్నారు. కాబట్టి మ్యాచ్ విన్నింగ్ గేమ్‌లు ఆడేవాళ్ళు ఎక్కువున్నారు మీకు ఎస్ఆర్‌హెచ్‌లో. అందుకని నేనైతే ఈసారి ఎస్ఆర్‌హెచ్ గెలుస్తుందనిపిస్తుంది. అలానే బౌలింగ్ కూడా పర్లేదు. నటరాజన్ అలానే మంచి యార్కర్‌లేస్తున్నాడు. అలానే కంటిన్యూషన్‌గా 50 యార్కర్‌లేసే బౌలర్ ఉన్నాడు. స్పిన్నింగ్ విభాగంలో కొంచెం మైనస్ అనిపిస్తుంది నాకైతే. ఓవరాల్‌గా పర్లేదు. అలానే మన భువనేశ్వర్ కుమార్ కూడా మంచి ఎకానమికల్‌గా బౌలింగ్ ఏస్తున్నాడు. పర్లేదనిపిస్తుంది. చూద్దాం మరి ఈ సంవత్సరం అయితే మరి హైదరాబాద్ కప్పు కొట్టాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కొట్టేలాగా టీమ్ అయితే ఉంది. మనం ప్రతిసారి
కోరుకున్నంత మాత్రాన కప్పు కొట్టలేరు. కానీ ఈసారి టీమ్ అయితే ఎక్సలెంట్‌గా కనిపిస్తుంది. కప్పు కొట్టే ఛాన్స్ అయితే నాకు 100% కనిపిస్తుంది. మరి మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థాంక్ యూ.